మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఎం మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో కన్నప్ప రూపొందింది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్లు, ట్రైలర్లు, పాటలు సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. కన్నప్ప చిత్రాన్ని బుధవారం రాత్రి ముంబైలో కొంతమంది ప్రముఖులకి ప్రదర్శించినట్టు తెలుస్తోంది. ఈ సినిమా చూసిన అనలిస్టులు మూవీకి సంబంధించి ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. కన్నప్ప క్లైమాక్స్ రిషబ్ శెట్టి కాంతారా క్లైమాక్స్ మాదిరిగా చాలా ఇంటెన్సిటీతో ఉందని అంటున్నారు. పరమశివుని భక్తులైతే సినిమా చూశాక ఎంతో భక్తి భావంతో బయటికి వస్తారని అంటున్నారు. పరమేశ్వరునికి అపర భక్తుడైనటువంటి తిన్నడు కథతో చిత్రం తెరకెక్కించగా ఇందులో నాస్తికుడి నుంచి శివభక్తుడిగా తిన్నడు ఎలా మారాడు, కన్నప్ప ఎలా అయ్యాడు అనేది చూపించనున్నారట. ప్రతి ఫ్రేమ్ కూడా ప్రేక్షకులని కట్టిపడేస్తుందని అంటున్నారు. అయితే కన్నప్ప ఫస్ట్ పార్ట్ కాస్త స్లో ఉంటుందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. చిత్రం ప్రీ ఇంటర్వెల్ వరకు చాలా నెమ్మదిగా ఉంటుందని, ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం అద్దరిందని అంటున్నారు. మోహన్ లాల్ ఎపిసోడ్ గూస్ బంప్స్ తెప్పిస్తుందని అంటున్నారు. ఇక అతిథిగా 40 నిమిషాల పాటు కనిపించే ప్రభాస్ రుద్ర పాత్రలో తనదైన నటనతో సినిమాని మరో మెట్టెక్కించారని చెప్తున్నారు. ఇక కన్నప్ప పాత్రలో నటించడం కోసమే పుట్టినట్టుగా విష్ణు మంచు అద్భుతమైన యాక్టింగ్ చేశాడని బాలీవుడ్ జనాలు చెప్తున్నారు. యాక్షన్ సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ లో కూడా విష్ణు అద్దరగొట్టాడట. కన్నప్ప పతాక సన్నివేశాల్లో చివరి 15 నిమిషాలు కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడట మంచు విష్ణు. పరమేశ్వరుని పాత్రలో అక్షయ్ కుమార్, పార్వతీదేవిగా కాజల్ అగర్వాల్ జంట కూడా అద్దరగొట్టారట. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా వెళ్లటం, నిర్మాణ విలువలు కాస్త తక్కువగా ఉండటమే మైనస్ అంటున్నారు. క్లైమాక్సే సినిమాని నిలబెడుతుందని కూడా చెప్తున్నారు.